హాయ్ హాయ్. చాలా రోజులు అయింది అసలు నైట్ రైడ్స్ వెళ్ళి. గుడ్ నైట్ గాయస్. బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను అనుకుంటున్నారేమో, బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నైట్ రైడ్ అన్నారు. ఎస్ఆర్ఎం స్టూడెంట్ అంట తను. ఒక బ్రో మెసేజ్ చేశారు. లాస్ట్ 2 times వచ్చింది మెసేజ్. నాకు అప్పుడు కుదరలో, నేను అసలు సిటీలోనే లేను. అలాగా జస్ట్ ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళేసి వచ్చేద్దాం అన్నారు. ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయ్యాం. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండుంటే ఫైరోస్ అని నా ఫ్రెండ్ ఒక అన్న ఉంటాడు, ఆయన ఇక్కడ ఉన్నాడంట. ఆయన కలిసి వెళ్ళిపోదాం. లైట్నింగ్ 650, ఫైరోస్ 650. హాయ్ బ్రో. చాలా రోజులు అయింది అసలు నైట్ రైడ్స్ వెళ్ళి, అది కూడా మా ఓల్డ్ ఫ్రెండ్స్తో. ఇంకా ఎస్ఆర్ఎం నుంచి వస్తున్న వాళ్ళు వచ్చేసి అటు ఉన్నారు, లైక్ అటువైపు కదా ఎస్ఆర్ఎం, తాడేపల్లిలో ఉన్నారంట. వెళ్తున్నాను తాడేపల్లి. హైవేస్ అంతా 650 ఎకోసే వస్తున్నాయి. టైం 9:25 అవుతుంది. వారధి మీద మూవింగ్ ట్రాఫిక్ ఉంది. అందరూ హెల్మెట్ వేసుకున్నారు. అలాగే పిలియన్ కూడా హెల్మెట్ వేసుకున్నాడు. ఇప్పుడు రైడ్ చేసే ఈ గ్రూప్ అంతా వచ్చేసి చాలా ఓల్డ్ గ్రూప్. మేము 2024 ఆ టైంలో రైడ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది అందరం కలిసి రైడ్ వెళ్ళి. ఎస్ఆర్ఎం నుంచి కొంతమంది వచ్చారన్నాను కదా, వాళ్ళు ఈ రోడ్లో ఉన్నారంట. హాయ్ హాయ్ అన్న నువ్వు నాకు తెలుసు అన్న రుద్ర. హాయ్ హాయ్ బ్రో. బిగ్ ఫ్యాన్. ఈయన మీకు తెలుసు కదా, ఫైరోస్. మీరు ఆల్మోస్ట్ నా వీడియోస్లో, నా ఇన్స్టాగ్రామ్లో 2024 నుంచి చూస్తున్నారు. 2023 నుంచే చూస్తున్నారు అనుకుంటా. అందరూ వచ్చేసారు, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అమరావతి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ రోడ్ చాలా నేరో ఉంటుంది, 2 way. ఇలా వస్తారు స్పీడ్గా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్డు చాలా హై సెక్యూరిటీ ఉంటుంది.
విజయవాడలో ఉండే అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడే హైవే ఎక్కాం. లైక్ ఇది హైవే కాదు, ఇది అమరావతి మెయిన్ రోడ్. కనిపిస్తుంది చూడండి మీకు ముందు, అదే హైవే. కొత్తగా కట్టారు. లైక్ మీరు నా ప్రొఫైల్ పిక్చర్లో చూసిన ఒక హైవే మీద ఫోటో ఉంటుంది కదా బండితో, ఇక్కడ ప్లే చేస్తా ఈ ఫోటో. అది ఈ హైవే మీద దిగా నేను ఆల్మోస్ట్ 3 years బ్యాక్. ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ హైవే మీదకి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. ఈ హైవే ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళిపోతాం. ఆ హైవే నుంచి రైట్ వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళిపోతాం. లెఫ్ట్ వెళ్తే అగైన్ విజయవాడ వెళ్తాం. వీడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎక్కడికి వచ్చినా నిద్రపోతాడు. హైవే మీదకి వచ్చేసాం. హైవే మొత్తం జీటీసే, 14 జీటీస్ ఉన్నాయి. హైవే అయితే బాగుంది, కొత్తగా వేశారు కదా, 3 lane హైవే. ఎన్నో మంత్స్ తర్వాత ఇలా గ్రూప్ రైడ్కి వచ్చా. ఇది ఇంకా మీరు నా ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూశారు కదా, కొండపల్లి బ్లాగ్లో, అదే రూట్ ఇది కూడా. IBM సర్కిల్ అని ఉంటుంది, జస్ట్ అక్కడ దాకా వెళ్తాం అంతే. ఇది హైదరాబాద్ వెళ్ళే మెయిన్ హైవే అనమాట, ఇంక అందుకే ఈ ట్రాఫిక్ ఉంది. ఇదే IBM సర్కిల్, ఇటు హైదరాబాద్ వెళ్ళే రూట్ ఇది. ఈ రైడ్ ఏమో అంత పెద్దది కాదు, జస్ట్ ఒక ½ an hour రైడ్ అంతే. యూట్యూబ్లో వీడియోస్ పెట్టక ముందు అసలు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం, ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పా కదా. అందుకే అసలు ఇప్పుడు రావాలంటే ఈ రోడ్ అసలు బోరింగ్ అనమాట. వచ్చినందుకు బాయ్. మా పేజ్ కూడా ఫాలో అవ్వండి. అవుతా సూన్ ఒక లైన్ పొంది దానికి పిలుస్తా. ఓకే, 50% మిస్ అవ్వకూడదు. బాయ్ అన్న. ఊర్లో అంటే పక్క, ఊర్లో లేకపోతే నేను ఊర్లో ఉన్నప్పుడే ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. నేను వెళ్ళిపోతాను. ఓకే బాయ్ 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 బాయ్. అయిపోయింది, రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. వచ్చి 1.5 hours అవుతుంది.
క్లిప్స్ తీసుకొని ఫొటోస్ దిగేసి 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అంతే. ఇది మేబీ యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ అయి ఉండరు ఇన్ని జీటీస్తో. ఇప్పుడు మేము వచ్చిన హైవే ఇదే. ఇటు వెళ్తే గన్నవరం వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ దగ్గరికి, ఇటు వెళ్తే గుంటూరు వెళ్తాం అండ్ విజయవాడ కూడా వెళ్ళొచ్చు. ఇందాక వెళ్తున్నప్పుడు అయితే అసలు హైవేస్ అంతా జీటీసే కదా, ఆ ఎకోస్కి అండ్ ఆ సౌండ్స్కి ఆల్మోస్ట్ 14 to 15 బైక్స్ ఉన్నాయి. ప్రతి బండికి ఎగ్జాస్ట్ ఉంది, సో సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. 1-2 బండికి ఫుల్ సిస్టమ్ కూడా ఉన్నాయి. Okay guys, thanks for watching.